హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద డెమో పరివార్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరికీ ఇప్పుడే లేసానండి, బ్రష్ చేసుకున్నాను. ఈరోజు ఫుల్ డే బ్లాగ్ చూపిస్తాను. బ్రష్ చేసి ఇప్పుడే వేడి నీళ్ళు పెట్టుకుందాం అనేసి గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. పొద్దున్నే వేడి నీళ్ళు తాగడం నాకు అలవాటు అండి. చూడండి, డైరెక్ట్ చెంబుతోనే పెట్టుకుంటున్నాను. గిన్నెల్లో పోసుకొని పెట్టడం ఇదంతా ఎందుకని డైరెక్ట్ చెంబుతోనే పెట్టేసుకొని వేడి చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు మా వారైతే లేవలేదు, దోమతెరలోనే ఉన్నారు. ఇంకా నేను ఇల్లు ఉడిచేసాను. అంతలోపు మా చిన్నది లేసి తారాడుతుంటే దోమతెర తీసేసాను. ఇంకా ఆయనైతే 7:30, 7:15 అలా లేసి కాఫీ అడిగితే అప్పుడు ఇస్తానండి. మా ఇంట్లో డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది. మా చిన్నదేమో ప్యాంపరింగ్ చేయాలన్నమాట లేవంగానే. దెబ్బలు నీకే కొడతా. ఎట్లయినా చిన్నోళ్ళు జాస్తోళ్ళు అంటారు కదండి, కొరుకుతా. చాలా గట్టిదండి. ఎంత జలుబు వచ్చినా జ్వరం వచ్చినా కూడా లేసి ఆడుకుంటూనే ఉంటుంది. మా పెద్దదాంతో అలా కాదు. ఇలా కొద్దిసేపు ఆడుకోకుండానే పక్కకు వచ్చేసినానంటే ఇంకా ఏడుపు మొదలు పెడుతుంది, అమ్మ నా దగ్గర లేదని. ఇంకా పని కూడా చేయని కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ తర్వాత వదిలేసి వస్తా అంటానని. ఇంకా మా వారికి కాఫీ పెట్టేశాను. చూడండి, కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వచ్చినా కూడా నాతోనే ఉంది. బాత్రూంలోకి వెళ్ళినా బాత్రూంలోకి వస్తుంది. ఏం పని చేసినా కూడా నాతో పాటే ఉంటుంది. ఇదేమంటే ఆ చెరవ నిండా అయిపోయినాయి పాలు, అందుకోసం దాన్ని అతికిచ్చి మరీ పోస్తున్నాను. ఇంకా మా వారు చూడమంటే ఏందో బిక్కు చూపులు చూస్తున్నాను, నువ్వేంటి నువ్వు నీ వీడియోలు పిచ్చి అన్నట్టు. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి దొండకాయ పచ్చడి, దోశలు చేస్తున్నానండి. ఇలా దొండకాయ పచ్చడిలోకి పొయ్యి మీద కూరగాయలు మగ్గబెట్టేసి మనిషికి బ్రష్ చేయిద్దామని వెళ్ళానండి. టొమాటో, దొండకాయ, ఆనియన్స్ అన్నీ ఆయిల్లో బాగా బ్రష్ చేసేసినావా? ముఖం మీద నీళ్ళు పోసుకో. స్కూల్ ఉంటే నిదానంగా నేనే చేస్తానండి బ్రష్. నిదానంగా అంటే అదే స్నానం చేయించేప్పుడు. ఇంకా నార్మల్ డేస్లో తనే చేసుకుంటుంది. మళ్ళీ నేను వెళ్ళి ఫేస్ వాష్, నాలుక రుద్దడం ఇవన్నీ చేస్తానులేండి. ఇంకా రావు కదా తనకి పాపం. ఇంకా 3 ఇయర్స్ 9 months ఏమో. జూలైకి 4 years కంప్లీట్ అవుతాయి మనిషికి. ఇంకా కొన్ని పల్లీలు వేపుకున్నాను, అందరికీ తెలిసిందేలేండి. దోశలు అయితే మా వారు 3 పూట్లైనా తింటారండి వద్దనకుండా. యాక్చువల్గా సేమియా ఉప్మా చేస్తానబ్బా అంటే వద్దు నేను అలానే వెళ్తానులే, నాకు టిఫిన్ ఏమి వద్దంటే, దోశలు వేస్తా అంటే అప్పుడు ఆకలి అయిందేమో, దోశలు అయితే తింటా అన్నారు. అందుకోసం ఎప్పుడు రొటీన్గా ఎర్రగడ్డ కారము, పప్పుల చట్నీ, పల్లీల చట్నీ ఇదే కాకుండా దొండకాయలు, కూరగాయలు ఇలాంటివి సరిగా తినరు కదా అన్నట్టు దొండకాయలు మగ్గబెట్టుకొని పచ్చడి చేశాను. బాగుందంట. కనుక్కున్నారన్నమాట. దాదాపు పుదీనా ఇట్లాంటి కూరగాయలు కూడా తినరు. అట్లాంటివి కూడా పులిహోరలే, కొత్తిమీర రైస్లే అని చెప్పేసి స్మెల్ రాకుండా బాగా మగ్గబెట్టేసి పుదీనా రైస్ కూడా చేసేదాన్ని హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఎలాగోలా అన్ని రకాలు తినిపించాలని నా తాపత్రయం అండి, అంతే. మళ్ళీ దానికి మాత్రం ఏమంటారంటే, నువ్వు సరిగా చెయ్యవు అందుకే తినను అంటారు. ఇంకా ఆయనైతే తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. 9 అయిపోయింది టైము. ఇంకా పిల్లలు నేను టిఫిన్ చేస్తున్నామండి, బ్రహ్మముడి సీరియల్ చూస్తూ. నాకు అదో పిచ్చండి. పొద్దున్నే మాది హాట్స్టార్ ప్రీమియం ఉందన్నమాట. అందుకోసం మా వారు ఆఫీస్కి వెళ్ళిపోగానే కొంచెం ఫ్రీ అయిపోయి ముందైతే బ్రహ్మముడి సీరియల్ చూసేస్తాను. చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చుతుందా? నాలాగా ఇంకెవరైనా బ్రహ్మముడి అంత ఆత్రంగా చూసేవాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకా ఒక దోశ తినేసి నేను పిల్లలు మిగిలిచ్చుంటే రైస్ తినాలండి. నైట్ మిగిలిన రైస్ పడేయడం నాకు ఇష్టం ఉండదు. ఆ రైస్ పప్పు తినేసాను. పిల్లలు కొద్దిసేపు కాళ్ళ మీద ఉండి ఆడుకుంటుంటే ఆడిపిస్తున్నాను. వాళ్ళు ఎంతసేపు ఆడుకుంటున్నా కూడా వాళ్ళకి తీరదండి. అది అయిపోయిన తర్వాత ఇద్దరికి స్నానాలు చేయించాను. నేను స్నానం చేసుకొని దీపం పెడదామని పోతే వీళ్ళని రెడీ చేసిన తర్వాతే చేయొచ్చులే అన్నట్టు రెడీ చేస్తున్నానండి. మా పెద్దదాని జుట్టు మాత్రం పెద్దగా అయిపోతుందండి, మాకంటే పెద్దోళ్ళకు ఉన్నట్లు ఉంది. ఈ ఆగస్టులో గుండె అయిపోతుందిలేండి, కొంచెం ఫ్రీ అవుతాను నేను. మాకు గుండె అయిపోతే మొత్తం నలుగురికి గుండెలు అయిపోతాయి అప్పుడు. అంటే గుండుని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే మా పద్ధతి అనమాట గుండు చేయించుకోవడము. అందరం చేయించుకోవాల్సిందే, అమ్మ, నాన్న, పిల్లలు చేయించుకుంటే అత్త, మామలు కూడా. 3rd yearలో తీయించక ఇంత కష్టం అయిపోయింది తనకి. అందుకే ఎప్పుడు జ్వరం రావడం ఇట్లాంటివన్నీ అవుతున్నాయని మా పెద్దోళ్ళు అంటున్నారనమాట. 3rd yearలో తీయించాలనుకుంటే నేను అప్పుడు చిన్నదాన్ని డెలివరీ అయ్యి ఉన్నాను. అండ్ మా ఆయన వల్ల తాతయ్య, మా మామగారు వల్ల నాన్న చనిపోయారు, ముసలాయన. ఇంకా మాకు 1 year వరకు ఏం చేసుకోమన్నమాట. పండగలు ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా చేసుకోము, ట్రెడిషనల్వి. అందుకోసం ఆగిపోయింది. ఇంకా
వాళ్ళు చిన్నది పడుకున్న తర్వాత పెద్దదేమో నేను హాసినక్క దగ్గరికి వెళ్తా అనేసి పైకి వెళ్ళింది. ఇంకా నేను దీపం పెట్టేసుకున్నానండి, పూజ చేసేసాను. మా ఇంటి దేవుడు అండి గురప్ప స్వామి. ఎవరికైనా తెలుసా కామెంట్ చేయండి. నా దగ్గర పెద్దగా దేవుడి పటాలు ఉండవండి. మా చిన్న పాప పడుకుంది. ఇంకా బాగా తలనొస్తుంటే కాఫీ పెట్టుకున్నానండి. పూజ అయిన తర్వాత అయినా కాఫీ తాగుదామని పాలు పొయ్యి మీద పెట్టేసి బియ్యం కడుగుతున్నాను చిన్న మంట పెట్టి. బియ్యం అయితే పావులో సగం అంటే ఒక గ్లాస్లో సగం వేసుకుంటే మాకు సరిపోతాయండి ఒక పూటకి, పిల్లలకి నాకు. ఉప్పేసే వండుతాను, లేదంటే తినలేను నేను. ప్రొడక్టివ్ లాగా అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నాకు ఒక్కోసారి మా పిల్లలు పడుకోవడము, ఇద్దరు లేకుంటే కాఫీ తాగడం నాకు చాలా ఇష్టం. ఇంకా ఆఫ్టర్నూన్కి బెండకాయ ఫ్రై చేస్తున్నాను సీరియల్ చూసుకుంటూ. ఇంకా వ్లాగ్లో ఏం చెప్పాలనుకున్నానో అవన్నీ నేను మర్చిపోతానండి, అందుకే కొంచెం కష్టంగా ఉందన్నమాట వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. బెండకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి. మా వారేమో సరిగా తినరు, ఆయన పూర్తిగా డీప్ ఫ్రై చేయాలంటారు, ఆయిల్లో పూర్తిగా వేయించేసి పల్లీలు అవి వేసి చేయాలంటారు. నాకు అది నచ్చదండి, ఆయిల్గా ప్లస్ ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది. అదంతా కాకుండా ఏదో మాడిపోయినట్లు ఏమంటారంటే వడియాల్లాగా గట్టి గట్టిగా ఉంటాయి. ఇంకా అది పొయ్యి మీద వేసేసి కొన్ని బుక్స్ అయినా చూద్దాం అన్నట్టు డివోషనల్ అండి, సాయి లీలామృతం, సాయి సచ్చరిత్ర, మాస్టర్ గారి చరిత్ర. ఎవరికైనా ఇక్కడ చూసునే మహాత్ముల ముద్దు బిడ్డడు భగవాన్ శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఉన్నారు కదా ఎక్కిరాల భరద్వాజ గారు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈయన స్వస్థలం వచ్చేసి ప్రకాశం డిస్టిక్ ఒంగోలులో లాయర్పేట అండి. అక్కడ ఈయనది సమాధి మందిరం అన్నీ ఉన్నాయండి. ఈయన జీవించి ఉన్నది 37-38 సంవత్సరాలైనా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి బాబా గురించి చాలామంది ఒక 100 మంది దాకా మహాత్ముల గురించి, అవధూతల గురించి మనందరికీ తెలియజెప్పింది మాత్రం ఆయనే. దాదాపుగా 200 పుస్తకాల దాకా రచించారు ఆయన. ఈ సాయి లీలామృతం మనకు సరళమైన భాషలో రచించింది కూడా ఆయనే. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. గురుచరిత్ర, సాయి లీలామృతం, సాయి సన్నిధి చాలా బుక్సే రాశారు. సాయి సచ్చరిత్ర రాసింది హేమాడ్పంత్ గారు. అది కొంచెం గ్రాంధికంలో ఉన్నట్టు అలా ఉంటుంది, అది మొత్తం వరల్డ్ వైడ్ తెలిసి ఉంటుంది. ఎందుకంటే అది ఇంగ్లీషు, తెలుగు, హిందీ, మరాఠీ అన్ని లాంగ్వేజెస్లో ఉంది. మనకు సరళమైన భాషలో తెలుగులో పూర్తిగా అర్థమైన వాక్యాల్లో రాసింది మాత్రం మన మాస్టర్ ఎక్కిరాల భరద్వాజ గారు. అదేనండి సాయి లీలామృతం. ఇంకా మాస్టర్ గారి గురించి మీకు ఏదో చెప్పాలి ఒక వ్లాగ్లో అన్నట్టు నేను ప్రిపేర్ అవుతున్నాను. నాకు తెలిసిన వేలో చెప్తే మీకు అర్థం కాదు కదండి, అందుకోసం కొంచెం బుక్లో చూసి క్లారిటీ ఇవ్వాలి కదా, అందుకోసం చూస్తున్నాను. అంతలోపే 12:45 ఒకటి అయిపోయింది, పాలు వచ్చినాయి. ఇంకా నాకు ఆకలి అవుతుంటే తినేసానండి. మా అంశు హాసిని దగ్గర ఉంది కదా పై ఇంట్లో, దాన్ని తీసుకొద్దామని పోయాను. మా చిన్నది లేచింది, అక్కేదని వెతుకుతా ఉంటే హాసిని దగ్గర ఉంది, తీసుకొచ్చుకుందాం అని పైకి వెళ్ళి కొద్దిసేపు అక్కడ కూర్చొని పిలుచుకొచ్చేసాను. రమ్మంటే రానంటుంది. రామ్మ వచ్చి పడుకుందువు కానీ అంటే అన్నం కూడా వాళ్ళ ఇంట్లోనే తినిందంట, అక్కడే నిద్రపోతా అంటే వద్దు హాసిని 10th క్లాస్ చదువుకోవాలనేసి పిలుచుకొచ్చేసాను. కిందికి పిలుచుకొని రాగానే మా పెద్దదైతే పడుకుంది, చిన్నదైతే నా కాళ్ళ మీద ఎక్కి ఆటలు ఆడాలంటుంది. అది అంతసేపు పడుకుంది కదా, అందుకోసం చిన్నదానికి నిద్ర రాలేదు. ఇంకా బట్టలు ఐరన్ చేయాలి, పెద్దది పడుకుంది కదా అనేసి 3:30 అయింది టైం అప్పుడు. ఇంకా బట్టలు ఐరన్ చేద్దామని కూర్చుంటే మా చిన్నది వచ్చి పక్కన కూర్చుంది, ఆడుకునేది వదిలేసి. ఒకసారి ఐరన్ బాక్స్ పట్టుకొని బొబ్బలన్నీ తెచ్చుకొని కాల్చుకునిందండి. అప్పటి నుంచి భయపడుతుంది, వచ్చి పక్కన కూర్చున్నా దగ్గరికి రాదు. చూడండి దూరమే ఉంటుంది. ఒక 10 జతలు బట్టలు ఉంటే ఐరన్ చేసేసి సర్దేశాను. మాకు ఇక్కడ మైనస్ పాయింట్ ఏమంటే ఇల్లు ఇంత పెద్దగా ఉన్నా ర్యాకులు లేవండి, అదే కబోర్డ్ల లాంటి ర్యాకులు లేవు. కబోర్డ్లు అట్లా ఓనిచ్చి జస్ట్ నార్మల్గా గూళ్ళు అంటాం కదా అలాంటివి కానీ అటవా బండలు కానీ ఏం లేవండి. ఒకసారి మా అపార్ట్మెంట్ టూరా వ్లాగ్ అది చేస్తాను చూడండి, తెలుస్తుంది. ఏముండవు, అందుకోసమే మేము బ్యాగులలోనే అన్నీ పెట్టేశాను. ఇంకా కిచెన్లో అయితే అన్నీ బండ మీదనే ఉంటాయి, నేను పెట్టుకునే అన్ని పదార్థాలు బండ మీదనే ఉంటాయి అన్నమాట. అది కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ వాళ్ళు పడుకొని లేచిన తర్వాత స్నాక్స్కి పాప్కార్న్ అడిగితే పాప్కార్న్ చేసి ఇచ్చాను. అదే అండి 3 minutes పాప్కార్న్ అనమాట, 10 rupees ప్యాకెట్స్ చేసిచ్చి స్నానాలు చేయిద్దామని వెళ్తే కరెంటు పోయింది. ఎలాగో నీళ్ళు ముందే ఆన్ చేసిన కాబట్టి వేడై ఉన్నాయి, చేయించినాను. స్నానం చేయించి దీపం పెట్టేశాను. ఇదే సరిపోతుంది చూడండి, పొద్దున్న దీపము, సాయంత్రం దీపము, పొద్దున పిల్లలకి స్నానము, సాయంత్రం స్నానము. దీంతోనే నాకు అసలు ఎప్పుడు టైం ఉంటుంది నేను చదువుకోవడానికి అన్నట్టు. ఒక రోజు ఏడుపు వస్తుందండి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు నాకు గోలీ రీచ్ అవ్వాలి అన్నట్టు. ఇంకా ఎలాగో ఇంట్లో కరెంట్ లేదని కిందికి వచ్చేసిన నడిపించడానికి.
ఆడిపిస్తే వాళ్ళ నాన్న కూడా వచ్చినాడు. కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడినాము. నా బ్యాడ్మింటన్ ఆడుతుంటే నాకు వీడియో ఎవరు తీయరండి, నాకు అడగాలంటే కూడా సిగ్గుగా ఉంటుంది. ఇంకా అయిపోయిన తర్వాత పైకి వచ్చేస్తే మనిషి ఇప్పుడు నెంబర్స్ రాస్తా అంటది. 8 అయింది టైం. అప్పుడు సరేలే నీ ఇష్టం రాసుకో అని కూర్చోబెట్టినాను. రాయమన్నప్పుడు రాయదు, నిద్రపోతుంది. తనకు నచ్చినప్పుడు ఇప్పుడు రాసుకుంటా అంటుంది. ఈ హాలిడే హోంవర్క్ ఏమో కానీ వాళ్ళకి ఇచ్చినట్టు లేదండి, నాకు ఇచ్చినట్టు ఉంది. పిచ్చి పిచ్చిగా ప్రాజెక్ట్ వర్క్లైనా హాలిడే హోంవర్క్లైనా పిల్లలకి ఏమొస్తాయి చెప్పండి. దాదాపుగా 12 years లోపు పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్లు ఎలా వస్తాయి పేరెంట్స్ సపోర్ట్ చేయకుంటే. ఇంకా సర్లే తను రాసుకుంటుంది అనేసి చపాతీ చేశాను. చపాతీ తింటా అమ్మా అంటే వాళ్ళకేమో చపాతీ, వాళ్ళ నాన్నకేమో దోశ. రాత్రి 9:30 అయిపోయిందండి, కరెంట్ రాలేదు. ఛార్జింగ్ లైట్తోనే ఉన్నాం చూడండి. రాత్రి అంతా కూడా కరెంట్ చాలాసార్లు పోయిందండి. అది నిన్నటి వ్లాగ్ కాబట్టి నేను చెప్తున్నాను. కరెంటు పోతూనే ఉంది. మా చిన్నదేమో పడుకోకుండా ఏడుస్తుంది. అట్టముక్క తీసుకొని విసురుతూనే ఉన్నాను. ఇంకా చపాతీ సాస్, టొమాటో సాస్ వేసిస్తే ఇద్దరు తిన్నారు. కరెంట్ లేక ఛార్జింగ్ లైట్, అది దోమల్ని కొట్టే బ్యాట్ ఉంటుంది కదా, ఆ బ్యాట్ లైట్ వేసుకొని కూర్చున్నారు. ఇంకో ఫోన్ లైట్ వేసుకొని. ఒక రూమ్లోనే ఛార్జింగ్ లైట్లు ఉన్నాయి, ఇంకో రూమ్లో లేవండి. 2 రూమ్లకు పెట్టినాం, ఒకటి ఎందుకో పడదు. ఇంకా వాళ్ళు చపాతీ తిన్నాక మ్యాంగో కావాలంటే కట్ చేసి ఇస్తే తిన్నారు. మ్యాంగో పిచ్చండి మాన్షుకి అసలు. తోళ్ళు తినదు. తోళ్ళు తింటే కొంచెం బెనిఫిట్ అంటే ఓన్లీ జ్యూసీ తింటే వేడి చేస్తుందేమో అని భయం అండి. తోలు వగరు ఉంటుంది కాబట్టి 2 కలిపేసి తింటే వేడి చేయదని నా ఒపీనియన్. మీరేమంటారు? నిజమే కదా. ఇంకా మా ఆయనకి మళ్ళీ దోశలు వేసాను. మా ఆయనకు దోశలు వేసేసరికి 10 అయిందండి. అప్పటికి కరెంట్ వచ్చింది. ఆయనకు దోశలు వేసిచ్చి నేను ఒక ఎగ్ దోశ, ఒక నార్మల్ దోశ వేసానండి. నేను ఒక దోశ వేసుకొని పిల్లలు మిగిలిచ్చిన ఒక చపాతీ ఉంటే తిన్నాను. కొంచెం రైస్ మిగిలిపోయింది, మళ్ళీ అది ఈరోజు తినాలనేమో నేను, అంటే రేపు గురువారం. ఇంకా ఇంతే అండి ఈరోజు వ్లాగ్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నా వ్లాగ్స్ కూడా బాగుంటాయండి. ఇంకా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడము, వ్లాగ్స్ తీసుకోవడం రాకపోవచ్చు, కానీ ట్రై చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని కూడా. ఇంకా ఇద్దరం తిన్న తర్వాత గిన్నెలు అయితే కడిగేసి ఇంకా పిల్లలు పడుకోబెట్టాను. పిల్లలు ముందే పడుకున్నారు కదా, ఇంకా ఆయన కూడా పడుకున్నారు. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. బాయ్. కీప్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ అందరికీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.